గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? మేము రీసెంట్గా చెన్నై వెళ్ళామని చెప్పి టింకు బర్త్డే వ్లాగ్లో అయితే చెప్పా కదా. సో అక్కడ నుంచి రిటర్న్ అయ్యి వస్తున్నప్పుడు హైవే పక్కన నెల్లూరు దగ్గరలో అనమాట మాకు అమరావతి ఫుడ్ కోర్ట్ అని అయితే కనిపించింది. అంటే ఇక్కడ ఫస్ట్ టైం కాదు, ఎప్పుడు మేము చెన్నై వెళ్ళినా ఇక్కడైతే కంపల్సరీ అయితే ఆగుతాం అనమాట. ఎందుకు అంటే ఇక్కడ పచ్చళ్ళు చాలా బాగుంటాయి. ఎస్పెషల్లీ ఇడ్లీ కారం అయితే ఆసమ్ ఉంటుంది అనమాట. దీపుకి మాకు మా అందరికీ చాలా ఫేవరెట్ అనమాట. సో ఇంకా హైవే పక్కన కొంచెం హైజీనిక్గా తినాలంటే కూడా ఇది ది బెస్ట్ ప్లేస్ అని అయితే నేనైతే చెప్తాను. పార్కింగ్లో అయితే కార్ పార్క్ చేసిన తర్వాత ఎంట్రన్స్లోనే మనకి బేకరీ అయితే ఉంటుంది అనమాట. ఈ బేకరీలో ఒక పచ్చళ్ళు మాత్రమే కాదు, స్వీట్ ఐటమ్స్ కానీ హాట్ ఐటమ్స్ కానీ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. ఇవన్నీ వీళ్ళ ఓన్ మేకింగ్ కాబట్టి టేస్ట్ విషయానికి వస్తే సూపర్ ఉంటాయి అనమాట. మేము ఇక్కడ చాలానే పచ్చళ్ళు అండ్ స్వీట్ హాట్ అన్నీ తీసుకున్నాము. అవి మీకు వీడియో లాస్ట్లో అయితే చూపిస్తాను. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా మొత్తం అయితే చూసేయండి. మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూస్తున్నారు కదా, మనకు కావాల్సిన స్నాక్ ఐటమ్స్ అన్నీ అయితే దొరికేస్తాయి అనమాట. ఇక్కడ చాలా రోజుల నుంచి ఉన్నాయేమో, ఎప్పటిదో స్టాక్ అని అయితే మనం భయపడాల్సిన పని అయితే లేదనమాట. దాని మీద జస్ట్ 1 మంత్కే ఎక్స్పైర్ ఉంది. సో అంటే మనకి ఏంటంటే ఎప్పటికప్పుడు వాళ్ళు ఫ్రెష్దే మనకి ఇస్తున్నారు అని అయితే మనం అయితే అదొకటి ట్రస్ట్ చేయొచ్చు అనమాట. అప్పటికే మాకు ఆ రోజు అయితే చాలా లేట్ అయిపోయింది అనమాట. అందుకని హడావుడిగా మేమైతే తీసేసుకుంటున్నాము. హనీ అయితే మీ పనిలో మీరుండండి, నా పనిలో నేను ఉంటాను, ఐస్ క్రీమ్ తీసుకొని తన పని అయితే తను చేస్తూ ఉంది. ఫైనల్గా మేము కొన్నవైతే ఇవ్వండి. వీటన్నిటిని ఏమేమి కొన్నామో లాస్ట్లో అయితే చూపిస్తాను. ఈ ఫుడ్ కోర్ట్కి స్టార్టింగ్ బేకరీ ఉంటుంది అనమాట. బేకరీ బ్యాక్ సైడ్ వచ్చేసరికి రెస్టారెంట్. ఈ రెస్టారెంట్లో మనకి టిఫిన్స్ కానీ బిర్యానీస్ కానీ మీల్స్ కానీ అన్నీ దొరికేస్తాయి అనమాట. కానీ కాస్ట్ వచ్చేసరికి టూ హైగా ఉంటుంది. మేము మాత్రం ఆ రోజు జస్ట్ కెన్నీకి దీపుకి 2 దోశలు మాత్రం తీసుకున్నాం. ఎందుకు అంత కాస్ట్ అంటే హైవే పక్కన ఉంది, చాలా హైజీనిక్గా ఉంటుంది, అందుకేనేమో. మోస్ట్ ఫేవరెట్, మా అందరికీ ఫేవరెట్ ఇడ్లీ కారం అనమాట. ఇడ్లీ కారం అయితే 4 బాటిల్స్ అయితే తీసుకొచ్చేసాము. ఎందుకంటే మళ్ళీ ఎప్పుడు వెళ్తాము అని చెప్పి. నెక్స్ట్ జింజర్ పికిల్, అల్లం పచ్చడి అనమాట. ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది. అండ్ టమాటో పికిల్. ఇది వచ్చేసి ఎండుమిరపకాయ కారం అనమాట. స్నాక్స్లో హాట్ వచ్చేసరికి పల్లి పకోడీ అనమాట. ఇది నాకు చాలా ఫేవరెట్ అనమాట, ఇష్టంగా తినేస్తాను. అండ్ చకోడీలు అండ్ చెక్కలు అండ్ పూతరేకులు మీలో ఎంతమందికి ఫేవరెట్? అండ్ 2 ప్యాకెట్స్ రవ్వ వడియాలు తీసుకున్నాము. అండ్ ఇవి వచ్చి గారెలు అనమాట. గారెలు వడలు అవి మన టేస్ట్లో కాదు కానీ కొంచెం డిఫరెంట్ టేస్ట్లో ఉంటాయి, బట్ తినొచ్చు. అండ్ స్వీట్స్ వచ్చేసరికి మేము 2 టైప్స్ ఆఫ్ లడ్డూస్ తీసుకున్నాం అనమాట. రాగి లడ్డు, జొన్న లడ్డు అండ్ ఫైనల్గా కలాకాని కూడా తీసుకున్నాము. మీరు ఎప్పుడైనా ఆ రూట్లో వెళ్తే ఒకసారి అయితే విజిట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.